ఇప్పుడు 50 పైన ఉన్నా, చేతులు వదిలేసా, పోవట్లేదు. సో గాయ్స్ ఫైనలీ మన బైక్ రైట్ సైడ్ పుల్లింగ్ ఇష్యూ అయితే ఫైనలీ సాల్వ్ అయిపోయింది. లాస్ట్ 6-7 కిలోమీటర్స్ నుంచి అట్టే రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. యాక్సిడెంట్ జోన్ ఇది. సో ఎవరు ఎట్టా వస్తారో తెలియదు. వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి మనం చేసే జుగాడు ఎట్టుందో. చూసారా ఏమైందో? హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో మీకైతే ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూసి నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటని చెప్పి. ఫస్ట్ టైం ఒక లాంగ్ బైక్ రైడ్ వేసాం అనమాట. ఎక్కడికంటే వయనాడ్ వెళ్తున్నాం మనం. ఒక 4 days ట్రిప్ ఉండిపోతుంది. సో నేనైతే ఇప్పుడే వెంకటగిరి నుంచి స్టార్ట్ అయ్యాను. ఫుల్ ట్యాంక్ చేసి ఇంకా నా ప్రయాణాన్ని స్టార్ట్ చేశా వయనాడ్కి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా కళ్ళతో వయనాడ్ని చూపిస్తా. సో ఈ ట్రిప్ ఏంటంటే టోటల్ మేము ఫ్యామిలీస్ వెళ్తున్నాం అనమాట. సో 3 families వెళ్తున్నాం. మా ఫ్యామిలీ ఒకటి, మేము ఒక 3 members, అండ్ బెంగళూరు నుంచి మా రిలేటివ్స్ ఉన్నారు 2 families. యాక్చువల్ ట్రిప్ అయితే బెంగళూరు నుంచి స్టార్ట్. అక్కడ నుంచి టీటీ బుక్ చేశారు యాక్చువల్లీ. సో నన్ను కూడా టెంపో ట్రావెలర్ రమ్మన్నారు. సో తెలిసిందేగా మన గ్రే హార్స్ని పెట్టుకొని ఎవడన్నా టెంపో ట్రావెలర్లో పోతాడా. సో బెంగళూరు టు బెంగళూరు టెంపో ట్రావెల్ బుక్ చేశారు అనమాట. సో ప్రజెంట్ ప్లాన్ అయితే ఇది. Day 1 ఈరోజు. Day 1 వచ్చి నేను మా ఊరు నుంచి బెంగళూరు వెళ్తున్నా. సో బెంగళూరు వెళ్ళిపోతే ఇంకా మా పేరెంట్స్ వచ్చేసి ఈరోజు నైట్ బస్ ఎక్కేసి రేపు మార్నింగ్ దిగిపోతారు. వాళ్ళ టెంపోలో వెళ్తే నేను మన గ్రే హార్స్ మీద వెళ్తా. ఇంకోటి ఏంటంటే ఏదైనా లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు మెయిన్ థింగ్స్ లైక్ చైన్ క్లీనింగ్, చైన్ లూబ్రికెంట్ అండ్ జనరల్ చెకప్ అనమాట. ఇప్పుడు నేనైతే తిరుపతికి వెళ్తున్నా. సో తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా ఈరోజు మార్నింగ్కి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి నాదైతే సెకండ్ సర్వీస్ కూడా డ్యూ ఉందన్నమాట. 5000 kilometers సెకండ్ సర్వీస్ చేస్తారు. నాదైతే ప్రజెంట్ 4668 ఉంది. అక్కడికి వెళ్ళేసరికి 4720 ఎంత అవుద్ది. అందుకని నేను తిరుపతిలో చేసుకుని ఒకేసారి వెళ్తున్నా. సో సెకండ్ సర్వీస్లో ఏంటంటే హిమాలయన్ 450కి ఆయిల్ చేంజ్ అయితే ఉండదు. ఆయిల్ చేంజ్ అయితే ఎవ్రీ 10,000 kilometers ఆర్ 1 year అనమాట, విచ్ ఎవర్ కమ్స్ ఎర్లియర్. కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ చేంజ్ ఉండదు. జస్ట్ ఎయిర్ ఫిల్టరు అండ్ కూలెంట్ లెవెల్ చెక్ చేస్తారు. లెవెల్ తగ్గుంటే టాప్అప్ చేస్తారు. అండ్ ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేస్తారు, అది కూడా టాప్అప్ చేస్తారు. ఏమన్నా లెవెల్స్ తగ్గుంటే టాప్అప్ చేయడము, అంతకు మించి నాకు తెలిసి ఇంకేం లేదు ఈరోజు. సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి సర్వీస్ అయిపోయాక మీకు చెప్తాను. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు నాకు ప్రీవియస్ వ్లాగ్స్ చూసినట్లయితే మన బండి హ్యాండ్స్ వదిలేస్తే రైట్ సైడ్ పుల్ అవుతుంది. ఇది మన బండికి ఒకటే కాదు, చాలా హిమాలయన్ 450స్కి ఇష్యూ ఉంది. సో నేను లాస్ట్ టైం పోయినప్పుడు వాళ్ళు తిరుపతి సర్వీస్ సెంటర్లో ఏమన్నారంటే మీరు ఒకసారి ఎర్లీ మార్నింగ్ తీసుకొస్తే దానికి కొన్ని చెక్స్ ఉన్నాయి, ప్రీ చెక్స్, అవన్నీ చెక్ చేసి రైడ్ చేస్తామని చెప్పారు. సో అందుకే ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నా. రైట్ సైడ్ పుల్లింగ్ ఇష్యూ అది కానీ సాల్వ్ అయితే చాలు, ఇంకా నేను పండుగ చేసుకుంటా. నేనైతే 6 lane రోడ్ ఎక్కేసా. మీరు అక్కడ రైట్ సైడ్ చూస్తున్నాడా, అక్కడ ఎటియోస్ వాడు ఇందటి నుంచి చూస్తున్నా. లాస్ట్ 6-7 kilometers నుంచి అట్టే రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. అది స్లోగా వెళ్తున్నాడు అంటే స్లోగా కూడా వెళ్ళట్లేదు. స్పీడ్ చూడండి, 76 ఉంది మంది. వాడు చూడు ఎంత స్పీడ్లో పోతుంటే ఇంకా స్పీడ్గా వెళ్తాడు వాడు. ఇటు చూడండి, వీడు వెనకాల ఇంకొకడు రెడ్ కలర్ కారు రాంగ్ రూట్లో వెళ్ళడం ఏందో కార్లు వేసుకుని, అది 6 lane హైవేలో. వీళ్ళ సంగతి వదిలిపోతున్నకండి, వీళ్ళు ఎట్టన పోతారు. వీళ్ళ వల్ల కరెక్ట్ రూట్లో వచ్చే వాళ్ళకి హెల్త్ రిస్క్. మళ్ళీ ముందైతే వర్షం అద్దరు కొట్టేస్తున్నట్టుంది. ఎక్కడ చూసినా మొబైలే కనిపిస్తున్నాయి నాకు. క్లియర్ స్కై కనిపి ఇట్లా వర్షం పడిందంటే బండి ఎక్కడన్నా సైడ్ ఆపుకొని గోప్రో తీసి లోపల పెట్టాలా, మళ్ళీ రెయిన్ కవర్ వేసుకోవాలి పైన. అది కాక రెయిన్ కవర్ పక్కన పెడితే మళ్ళీ వెనకాల బ్యాగ్స్కి కవర్ వేసి మళ్ళీ టై చేయాలి. నాదైతే మరి వెనకాల లగేజ్ ఏది వాటర్ ప్రూఫ్ కాదు, ఒక పాలిథిన్ కవర్ తీసుకోవచ్చున్నా. వర్షం పడిందంటే అది పైన వేసి ఇంకా బంజీ కార్డ్స్తో టై చేయడమే. గోప్రో తీసి లోపల పెట్టాలి. మళ్ళీ మీకు కంటెంట్ బాగా ఇవ్వాలంటే మళ్ళీ వాన అయితే మళ్ళీ గోప్రో తీసి మౌంట్ చేయాలి హెల్మెట్కి. చూసారా మోటో వ్లాగర్స్ అన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మీకు మంచి కంటెంట్ ఇద్దామని చెప్పి. ఒక మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి మోటో వ్లాగర్స్ చాలా కష్టపడతారు. లైనా అబ్బాయి నేను బుక్ చేసుకున్నా ఆల్రెడీ. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? ముందు యశ్వంత్ సర్వీస్ సెకండ్ సర్వీసు 5000 kilometers ఉంది కదా. అది నెక్స్ట్ ఏంటంటే రైట్ సైడ్ పుల్ చేస్తుంది. ఇంతకు ముందు వచ్చినప్పుడు మీ సర్వీస్ మేనేజర్ ఉన్నారు కదా, లోకేష్ హరీష్ అనుకుంటా, ఆయనకు చెప్తే నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ తీసుకొస్తే చేస్తామని చెప్పి రైట్ సైడ్ పుల్ అవుతుంది. హ్యాండ్ వదిలేస్తే హ్యాండ్స్ చేస్తే రైట్ సైడ్లో అవుతుంది బండి. అదొకటి. మళ్ళీ ఇక్కడ బోల్ట్ కూడా తెప్పిస్తామని చెప్పారు. ఇటండి
ఇది నాది వైబ్రేషన్కి ఈ బోల్ట్ ఊడిపి పడిపోయింది ఎక్కడో. నేను ప్రజెంట్ యాలన్ బోల్ట్ వేసి ఫిక్స్ చేస్తున్నా. ఇది ప్లే లేదు ఇప్పుడు. ఇది ఈ రైట్ సైడ్ చూస్తే మనకి ప్లే ఉంటుంది కదా, మా ఫోల్డ్ చేసుకునేది అనుకుంటుంది కదా, ఆ బోల్ట్ లేదు ఇక్కడ. అది ఊడిపోతే నేను మామూలుగా టెంపరీగా వేసి పెట్టినా. మధ్యాహ్నం లోపల ఇచ్చేస్తారా? సెకండ్ సర్వీస్. మళ్ళీ బెంగళూరు వెళ్ళాలి. ఇప్పుడు నైరుగా బెంగళూరు నుంచి వస్తున్నాను నేను. మన గ్రే హార్స్ని అయితే ర్యాంప్ బోర్డ్ ఎక్కిచ్చేసారు. ఇంకా బ్రేక్ ప్యాడ్స్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, చైన్ మెయింటెనెన్స్, ఇంజిన్ ఆయిల్ టాప్అప్ అండ్ కూలెంట్ టాప్అప్ చేస్తారు. సో గాయస్, మన బండి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రైల్ వేసి చూద్దాం రైట్ సైడ్ పుల్లింగ్ ఇష్యూ రిజాల్వ్ అయిందో లేదో. వాన్ అయితే దంచి కొట్టేసింది గాయస్ ఇందాక. నేను బెంగళూరుకి పోవాలి ఇప్పుడు ఈ వాన్లో. పైన చూసి అసలు క్లియర్ స్కైయే లేదు. సో నౌ ఐఎమ్ అట్ 50. హ్యాండ్స్ వదిలేసా. ఇప్పుడు కూడా లైట్గా అనిపిస్తుంది నాకు. నాకేమో అంటే 50 పైన వెళ్తే అనిపించట్లేదు, కానీ కొంచెం స్పీడ్ తగ్గుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, తేడా తెలుస్తుంది. ఇంకొకసారి చూద్దాం, ఫైన్ అనిపిస్తే ఇంకా వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు 50 పైన ఉన్నా, చేతులు వదిలేసా. పోవట్లేదు. బా సూపర్. ఏం చేశారో తెలియదు, కనుక్కొని చెప్తా ఏం చేశారో. చూసారా, రైట్ సైడ్ పుల్ చేయట్లా. ఈవెన్ 30 స్పీడ్స్లో కూడా రైట్ సైడ్ పుల్ చేయట్లా. నైస్. ఏం చేశారు కనుక్కోవాలి. 30 స్పీడ్లో పోతున్నా కూడా అసలు మనకి రైట్ సైడ్ పుల్లింగ్ అనేదే లేదు ఇప్పుడు. కుడోస్ టు శ్రీ సాయి మోటార్స్ తిరుపతి. అది ఫ్రంట్ ఎవరు ఫిక్స్ చేసింది? రైట్ సైడ్ పుల్ అవుతుంది కదా, ఎవరు చేశారు? మీరేనా? ఏం చేశారు? అదే ఏమైంది? ఇలా బాగా అయిపోయింది. ఏదో ఎట్లా ఏం చేశారని చూపిస్తారా కాస్త? அது ஸ்டேரிங் அது மாதிரி இருந்துல நீ என்ன பண்ணீங்க? அது காட்ரிங் ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఓకే. అదే ఏం ఫిక్స్ చేశారని? టైర్ కట్. ఇది టైర్ కడా? బోల్ట్ వస్తుంది. టైర్ అలైన్మెంటా? ఓకే ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ. ఇంకా బయలుదేరడమే బెంగళూరుకి. సో గాయ్స్, ఫైనలీ మన బైక్ రైట్ సైడ్ పుల్లింగ్ ఇష్యూ అయితే ఫైనలీ సాల్వ్ అయిపోయింది. అసలు నేను బైక్ కొన్నప్పటి నుంచి ఆ ఇష్యూ ఫేస్ చేస్తున్నా. ఏ సర్వీస్ సెంటర్లో చూపించినా వాళ్ళు రెక్టిఫై చేయలేకపోయారు. బట్ యా, ఫైనలీ ఇష్యూ అయితే సాల్వ్ అయినట్టే. సో గాయ్స్, రైట్ సైడ్ చూస్తున్నారు కదా అక్కడ బిల్డింగ్, నేను ఇంటర్ అక్కడే చేసింది. హాస్టల్ 2 years +1+2 శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అనమాట. దారుణం గాయస్, అసలు బూత్ బంగ్లా కంటే దారుణంగా ఉండేది అప్పుడు మేము ఉండేటప్పుడు. లంచ్కి అండ్ మళ్ళీ వర్షం పడితే తప్ప మనం ఇంకా ఆగేది లేదు. సో మనం ఇప్పుడు సెకండ్ సర్వీస్కి ఏమేమి చేశారంటే, ఇంజిన్ ఆయిల్ ఒక 500 ml అండ్ కూలెంట్ అయితే ఏం తగ్గలేదు. సో అది టాప్అప్ చేసినట్లేరు. ఎయిర్ ఫిల్టర్ తీసి బాగుంటే క్లీన్ చేసి పెట్టేస్తారు, మరీ నాశనం అయిపోయి ఉంటే రీప్లేస్ చేస్తారు అనమాట. నాదైతే బాగానే ఉంది. సో క్లీన్ చేసి సేమ్ ఎయిర్ ఫిల్టర్ పెట్టేశారు. అండ్ తర్వాత చైన్ టైట్ చేస్తారు అనమాట. చైన్ టైట్ చేస్తారు, బ్రేక్ ప్యాడ్స్ చెకింగ్ ఉంటుంది. నా బ్రేక్ ప్యాడ్స్ అయితే బాగానే ఉన్నాయి, అందుకని చేంజ్ చేయలేదు. అండ్ చైన్ కూడా కొంచెం లూజ్ అయి ఉంటే టైట్ చేశారు. అండ్ చైన్ లూబ్ అండ్ చైన్ క్లీన్, చైన్ లూబ్ 2 చేశారు అనమాట. సో నాకు ఇప్పుడు బిల్ అయితే నాకు 570 అయిందనమాట, ఇంక్లూడింగ్ వాటర్ సర్వీస్. నెక్స్ట్ 6 months ఆర్ 10,000 kilometers ఆయిల్ చేంజ్ సర్వీస్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకి ఇంజిన్ ఆయిల్ రీప్లేస్ చేస్తారు అండ్ ఆల్సో ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తారు అనుకుంటున్నా. నేనైతే ఆల్మోస్ట్ తిరుపతి దాటేసా, ఇంకా మనం వెళ్ళిపోవడం నేరుగా నమ్మ బెంగుళూరు. జస్ట్ ఇప్పుడే మా 6 lane హైవే ఎక్కేసాను అనమాట. ఇది తిరుపతి నుంచి చిత్తూరు వరకు ఉంటుంది 6 lane హైవే. ఎక్సలెంట్ రోడ్డు ఇది. 6 lane మళ్ళీ సర్వీస్ రోడ్ మళ్ళీ 2 lanes అన్నీ యాడ్ చేస్తే టోటల్ 10 lanes అనమాట.
రోడ్డు మాత్రం భలే ఉంటుంది, టెంప్టింగ్ ఉంటుంది, స్పీడ్ కొడదాం అనిపిస్తుంటుంది మనసు. కానీ నేనైతే రోజు ఫిక్స్ అయిపోయా, నిదానంగా ఆరామ్సే వెళ్దామని చెప్పి ఒక 80-90 మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. దానికి మించి వెళ్దామని కూడా అనుకోవట్లేదు నేను. బెంగళూరు ఇక్కడ నుంచి ఇంకా 230 కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసి. అంటే ఇంకా బలో వెళ్ళిపోవడమే. ఈ 12:30 అయింది కదా, నాకు తెలిసి ఆల్మోస్ట్ బెంగళూరు రీచ్ అయ్యేసరికి ఎంతైనా మ్యాక్సిమం 5:30 కల్లా రీచ్ అయిపోతా, ఎంత చిన్నగా వెళ్ళినా కూడా. లేదా 6 అనుకోండి, వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ ఎత్తుకొని ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ వైనాడుకి వెళ్ళిపోవడమే అనమాట. లంచ్ టైం కూడా అయిపోయింది, 12:40. ఇక్కడ ముందర లెఫ్ట్ సైడ్లో ఫెండీస్ కిచెన్ అని చెప్పి ఒక మంచి డాబా ఉంది. ఇది మార్నింగ్ కూడా నేను పెద్దగా ఏం తినలేదు, అక్కడ వెళ్ళేసి బాగా కుమ్మేసి ఇంక స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడైతే ఈ రూట్లో అయితే కొండలు మాత్రం భలే ఉంటాయి అబ్బా. చూస్తున్నారా కొండలు ఉన్నాయి, భలే ఉన్నాయి కదా కొండలు. చూడండి ఒకే బండి, ఇది పైనుంచి కిందాక ఒకే బండ. మీరు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు చంద్రగిరి దాటిగా లెఫ్ట్ సైడ్ క్యాండోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది అనమాట. ఆ స్కూల్ దగ్గర సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయ్యారంటే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పెండీస్ కిచెన్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది ఫుడ్, టేస్ట్ అయితే. రేట్లు కూడా బడ్జెట్లో ఉంటాయి, ఎక్కువ రేట్లు కూడా ఏమి ఉండవు. నేను బెంగళూరుకి వెళ్ళేటప్పుడల్లా ఇక్కడ ఆగి తింటాను అనమాట. ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర హోటల్ అని వస్తుంది, దాటగానే పెండీస్ కిచెన్ అని ఉంటుంది. బయట మామిడి చెట్లు కింద పెడతాడు, సూపర్గా ఉంటుంది. ఇదే గాయ్స్ ది పెండీస్ కిచెన్. నేనైతే ఇప్పుడే లంచ్ చేసా. నేను వెనక్కి వెళ్ళేసి యూటర్న్ చేసుకురావాలి అక్కడ క్యాండోర్ స్కూల్ కాడ. ఎందుకంటే నేరుగా వెళ్ళామంటే ఒక 8 కిలోమీటర్స్ వరకు సర్వీస్ రోడ్ హైవేలోకి ఎక్కలేము. సో అందుకని ఒక రవ్వ ఆడ క్యాండోర్ స్కూల్ వరకు వెళ్ళి యూటర్న్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేనైతే బటర్ నాన్ ఒకటి, తండూరి రోటీ ఒకటి అండ్ కాజు టమాటో కర్రీ తీసుకున్నా, చాలా బాగుంది. ఫుల్ కుమ్మేసా. టైం ఏమో 1:20 అయింది కరెక్ట్గా. ఇంకా మనకైతే ఎక్కడ స్టాప్స్ అయితే ఉండవు వర్షం పడితే తప్ప. టన్నాను లేదు, చినుకులు పడడం స్టార్ట్ అయినాయి. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఇంకేం వద్దు స్వామి, నాకు వాన పడకుండా ఉంటే చాలు స్వామి, ఇంకేం వద్దు నాకు. గాయ్స్ ఇదే చిత్తూరు రీచ్ అయిపోయాం. లెఫ్ట్ వెళ్తే చెన్నై, చిత్తూరు. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు అనమాట. ఇంతసేపు తార్మాక్ ఉంది కదా, ఇప్పుడైతే సిమెంట్ రోడ్ ఉంటుంది, 4 లేన్ సిమెంట్ హైవే. ఆంధ్ర కర్ణాటక బార్డర్ వరకు ఇలానే ఉంటుంది. ఈ సిమెంట్ రోడ్లో అంతా బాగానే ఉంటుంది, కానీ ఒకే ఒక డిసడ్వాంటేజ్, మనం ఎప్పుడైతే టార్మాక్ రోడ్ నుంచి సిమెంట్ రోడ్కి ఎక్కుతామో ఫ్యూయల్ ఎకానమీ మీద పడిపోద్ది అన్నమాట సిమెంట్ రోడ్లు. ఎందుకంటే సిమెంట్ రోడ్లో మనకి గ్రిప్ ఎక్కువ దొరుకుతుంది, సో ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇంజన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది కంపేర్ టు టార్మాక్. కావాలంటే మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, తార్ రోడ్ మీద నైస్గా వెళ్ళిపోద్ది వెహికల్స్. అది కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, తార్ రోడ్ మీద నైస్గా వెళ్ళిపోతాయి. సిమెంట్ రోడ్లోకి వచ్చినాయంటే కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. మెరీ టెస్ట్ ఒకసారి చేశారంటే మీకు అర్థమైపోద్ది ప్రాక్టికల్గా. గాలి బాలుగా గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా, ప్రతిక్షణం ఇలాగ నీ కోసం ధరించిపోనా, చెలి ఇలా దొరికదని స్నేహం. ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. కొంచెం ఈ ఘాట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, యాక్సిడెంట్ జోన్ ఇది. సో ఎవరు ఎట్టా వస్తారో తెలియదు. సో గాయస్ మనమైతే కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదే అనమాట ఫస్ట్ టోల్ ప్లాజా కర్ణాటక బార్డర్లో. సో ఈ టోల్ గేట్ దాటారంటే ఇంకా కర్ణాటకలోకి అఫీషియల్గా ఎంటర్ అయినట్టే. దాటేసాం. నౌ వీఆర్ అఫీషియలీ ఇన్ కర్ణాటక. చెప్పాను కదా సిమెంట్ రోడ్ కరెక్ట్గా బార్డర్ వరకు ఉంటుంది. ఈ బార్డర్ దాటాక ఇంకా బెంగళూరు వరకు మనకి 4 లేన్ తార్ రోడ్ అనమాట. ఇంకా బెంగళూరు వచ్చేసి కరెక్ట్గా 100 కిలోమీటర్స్ ఇంకా బెంగళూరు. నేనైతే అక్కడ తినేసాక స్టార్ట్ అయ్యాం కదా, అంతే అక్కడ స్టార్ట్ అయ్యాం, ఇంకా అసలు బ్రేక్ తీసుకోలేదు. స్టార్ట్ అయ్యి 1.5 hour అయింది. బ్యాక్ పెయిన్ అంతా ఏం లేదు కానీ అంతా బాగానే ఉంది, కానీ కాకపోతే ముడ్డు ఒకటే మంటేస్తుంది. ఎయిర్ కుషనింగ్ సీట్ వేయించాలి, అది వేయిద్దాం అనుకుంటే మర్చిపోతానే ఉన్నా. నార్మల్గా ఇప్పుడైతే స్టాక్ సీటే ఉందన్నమాట. అందరూ ఒక మంచి ప్లేస్లో ఆగి ఒక చాయ్ బ్రేక్ తీసుకుని వెళ్తా. సో గాయస్ వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి మనం చేసే జుగాడు ఎట్టుందో.
ఇంకా బెంగళూరుకి వచ్చి కరెక్ట్గా 100 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే వాన్ స్టార్ట్ అయింది. నేనైతే గ్లౌజ్ కూడా లోపల బ్యాగ్లో పెట్టేసి జిప్పేసా, రెయిన్ కోట్ కూడా వేసుకున్నా. చూసారు కదా ఈ మోటో వ్లాగర్ కష్టాలు. వాన్ పడితే ఆపి ఇంకన్నీ కవర్లు వేసుకోవడాలు. ఇంకా గోప్రో ఒకటి బ్యాలెన్స్ ఉంది ముందర. ఇంకా ఎక్కువ వాన్ పడిందంటే తీసి నా జోబులో పెట్టేసుకుంటా. నా జాకెట్ జోబీ వచ్చి వాటర్ ప్రూఫ్. మన సెటప్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి ఈ పాలిథిన్ కవర్లు వేసా తడవకుండా లోపల ల్యాప్టాప్స్ ఎక్విప్మెంట్స్. గ్లౌజెస్ కూడా బ్యాగ్లో పెట్టేసా. మన గ్లౌజ్ వాటర్ ప్రూఫ్ కాదు, లెదర్ అది. ఇంకొంత దూరం చూస్తా వెళ్ళి అక్కడ ముందరగానే ఎక్కువ మరీ హెవీ రెయిన్ పడింది అనుకో, గోప్రో కూడా తీసి లోపల పెట్టేస్తాను నేను. అవును కదా, వాన ఎక్కువ అవుతుంది. నేను గోప్రో లోపల పెట్టేస్తున్నా. ఇంకెక్కడన్నా వానగా నా అయితే బండి ఆపి మళ్ళీ గోప్రో పెడతా హెల్మెట్కి. వాన ప్రస్తుతానికి ఆగింది. నేను ఆగి ఇప్పుడే గోప్రో మళ్ళీ సెట్ చేసుకున్నా. చూసారా మొత్తం తెరిచిపోయా, మొత్తం చెమ్మైపోయింది, మొత్తం బుడద. అసలు బండి కడిగినట్టే లేదు. సర్వీస్ సెంటర్ నుంచి నేరుగా బెంగళూరుకి వచ్చేసా, మొత్తం కచ్చరా. సో నేను ఇంత కష్టపడి మీకు ఇంత మంచి మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటా, ఎప్పటికి ఇస్తూనే ఉంటా. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియో కింద ఎర్ర బటన్ ఒకటి ఉంటుంది, ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని కొట్టండి. పక్కన బెల్ ఐకాన్ కొట్టండి, దాంతోపాటు లైక్ కొట్టేసేయండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది. సో మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను నేను. మనమైతే ఇప్పుడే కోలార్కి రీచ్ అయ్యాం. కోలార్ అంటే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఎంత కోలార్ సిటీ. కోలార్ అంటే తెలుసు కదా మీకు, అది గోపిన నిశ్శబ్దం పగిలి ముక్కలో తన వీకర చూసి. ఆ కోలార్ గోల్డ్ పిల్స్ అయితే ఇప్పుడైతే లేదు. మన తాతల కాలంలో వాళ్ళు అప్పుడు చేస్తూ ఉన్నారు, కోలార్ గోల్డ్ పిల్స్ నుంచి గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే అన్ని క్లోజ్ చేసినారు అక్కడ. వానైతే దంచి కొట్టేస్తుంది ముందర. నేను గోపురం ఇప్పుడు తీసి లోపల పెట్టేస్తా. ఏందో ఈ కష్టాలు మోటార్ వ్లాగర్స్కి భయంకరంగా ఉంటుంది గాయ్స్. ముందర వాన అసలు ఏం కనిపించట్లే, ఫుల్ వానే అది. నేను ఇప్పుడు సైడ్లో ఆగి గోపురం లోపల పెట్టేస్తున్నా మళ్ళా. A few minutes later. సో గాయ్స్ చూసారా ఏమైందో. మన నంబర్ ప్లేట్ ఊడిపోయింది. తీసుడు కట్టేసా, ఫోటో ఉంటే ఎలాడుతూ ఉంది. సో ఇంకా మనకు తెలియదు ఏమైందో. సో ఇంకా మన వేరే రైడర్స్ ఎవరో వెళ్తున్నారు, వాళ్ళు చూసి నంబర్ ప్లేట్ ఊడిపోతుందని చెప్పారు. చూసే కొందుకు ఇక్కడ ఈ బోల్ట్ ఇక్కడ ఈ బోల్ట్ లేదు, బోల్ట్ ఊడిపోయింది. ఇదే నుంచి హ్యాంగ్ అవుతుంది. ఇదిగా చూసారు ఇక్కడ ఇరిగిపోయింది మొత్తం. సో నేను ఇది తీసేసి పైన పడేసా. ఇంకా పైన వెళ్తే అన్నా ఏదో ఒకటి చేయాలి దీనికి నంబర్ ప్లేట్. సో గాయస్ నేనైతే ఆడ వాన పడింది, ఫుల్ వర్షం పడింది. అందుకని గోపురం తీసేసి బ్యాగ్లో పెట్టి వచ్చేసా. కరెక్ట్గా బెంగళూరు నుంచి ఒక 50 కిలోమీటర్స్ ముందు నుంచి ఫుల్ వర్షం దంచి కొట్టేసింది. గోపురం తీయాలన్నా తీయలేని పరిస్థితి. సో నేనైతే ఇంటికి వచ్చేసా, మా కజిన్ వాళ్ళ ఇంటికి. ఫుల్ తడిసిపోయి వచ్చా, వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వచ్చా అనమాట. అంతే, ఇంకా అయిపోయింది ఈరోజు డే. ఈ డే క్లోజ్ చేస్తున్నా. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరడమే ఇక్కడ నుంచి. ఓకే, బాయ్ బాయ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.